ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. మా స్కిన్ అంతా కూడా డ్రై అయిపోతుంది, పొడిబారినట్లు ఉంటుంది. హైడ్రేటింగ్గా ఉండడానికి ఏదైనా చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. అలాగే ఫేస్ మీద డెడ్ స్కిన్ సెల్స్ ఎక్కువగా ఉన్నాయి, అవి రిమూవ్ అవ్వడానికి కూడా ఏమైనా చూపించవచ్చు కదా అని అడుగుతున్నారు. ఈరోజు ఈ వీడియోలో మీ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను ఆన్సర్ అయితే చేయబోతున్నాను. ఇంక లేట్ చేయొద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. జుట్టు ఎక్కువగా ఊడిపోతుందని చెప్పేసి బాధపడుతున్నారా? మీరు బాధపడితే ఇంకొంచెం ఎక్కువ జుట్టు ఊడిపోతుంది టెన్షన్ పడి. మీరు టెన్షన్ పడకుండా మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. జుట్టు ఊడడం ఆగి జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. చాలా మందికి బాల్ హెడ్ ప్రాబ్లం ఉంటుంది, ఫోర్ హెడ్ మీద హెయిర్ అంతా కూడా ఎక్కువ లాస్ అయిపోతుందని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. మీరు కూడా ట్రై చేయండి, హెయిర్ అనేది సూపర్గా రీగ్రోత్ అవుతుంది. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఇప్పటికే చాలామంది యూజ్ చేసి మంచి మంచి ఫీడ్బ్యాక్స్ చెప్తున్నారు. మీకు కూడా మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసేసుకోండి. చాలామందికి డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నాయని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. నైట్ టైము మీరు పడుకునే ముందు ఇది ట్రై చేయండి. ఇది వచ్చేసి బ్యూటీ ఆఫ్ జాన్సన్ అనమాట. ఇది చాలా బాగుంటుంది, స్క్రబ్ అండి. సో ఇదేంటంటే మనకి పీల్ ఆఫ్ అయితే అవుతుంది అనమాట. అంటే పీల్ ఆఫ్ మాస్క్ లాగా రాదు, మనం అప్లై చేసిన వెంటనే ఒక 5 మినిట్స్ అలాగే ఇలా రబ్ చేస్తుంటే మొత్తం కూడా మనకి రాలిపోద్ది. ఇది అస్సలకి క్లమ్జీగా ఉండదు, చాలా ఈజీ అప్లికేషన్ అనమాట. ఇది మనకి ఎలా ఉంటుందంటే సో ఇలా ఉంటుంది. అంటే మన స్కిన్ మీద డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. ఇది ఈ ప్రోడక్ట్ నేను చూసినప్పుడు వర్క్ అవుతుందా లేదా అనుకున్నా, బట్ చాలా బాగుంది. ట్రై చేసే వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి. ఈ ప్రోడక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలామంది బ్యూటీ ఆఫ్ జాన్సన్ నుండే సన్ స్క్రీన్ అనేది ట్రై చేశారు కదా అక్క, ఎలా ఉందని అడిగారు. ఇది నాది సెకండ్ అండి, చాలా బాగుంది. సన్ స్క్రీన్ కంపల్సరీ ట్రై చేయాలి, లేదంటే స్కిన్ మొత్తం కూడా డార్క్ అవుతుంది. మీకు నచ్చిన సన్ స్క్రీన్ ఏదైనా ట్రై చేయొచ్చు. మీకు తెలిసిన సన్ స్క్రీన్ ఏదైనా చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. హీలియో కేర్ బాగుంటుంది, డాటన్కి బాగుంటుంది, విష్ కేర్ బాగుంటుంది, ఇంకా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయండి. సో మీకు నచ్చిన సన్ స్క్రీన్ ఏదైనా ట్రై చేయొచ్చు. నేను ప్రజెంట్ అయితే బ్యూటీ ఆఫ్ జాన్సన్ యూజ్ చేస్తున్నాను. ఇందులో ఏంటంటే మనకి రైస్ ఉంటుంది, ప్రోబయోటిక్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు మాయిశ్చరైజర్ విషయానికి వద్దాం. మాయిశ్చరైజర్ ఫస్ట్ నాకు నచ్చే మాయిశ్చరైజర్ ఏంటంటే బీ బాడీ వైజ్ నుండి అనమాట. సో ఈ మాయిశ్చరైజర్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇది వచ్చేసి క్యారమైడ్ అయితే ఉంటుంది ఇందులో. ఇదేంటంటే మన స్కిన్ని డీప్గా నరిషింగ్ చేస్తుంది, స్కిన్ కూడా చాలా హైడ్రేట్గా ఉంటుంది అనమాట. దీన్ని తప్పకుండా యూజ్ చేస్తే స్కిన్ అనేది ఫెయిర్గా కూడా మారుతుంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. నేను చాలా వీడియోలో చెప్పాను, అయినా మళ్ళీ మాయిశ్చరైజర్ చూపించండి అని అడుగుతున్నారు, అందుకే నేను చూపిస్తున్నాను. తర్వాత మీ అందరికీ తెలుసు నాకు బెల్లా వీటా, ఇది చాలా నచ్చుతుందండి. సో ఇది వచ్చేసి డే టొమైన్ అనమాట. ఇందులో ఇంకొకటి కూడా ఉంటుంది, సో పర్ఫ్యూమ్లా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి లగ్జరీ బాడీ లోషన్, నాకు చాలా చాలా నచ్చుతుంది. అలాగే ఇది మనకి బడ్జెట్లో వస్తుంది. ఇది వచ్చేసి చాలా పెద్ద క్వాంటిటీలో 200 ml అయితే ఉంటుంది. సో ఇంత పెద్దది మనకి బడ్జెట్లో వస్తుంది. తర్వాత స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మన స్కిన్ని హైడ్రేటింగ్గా గ్లోగా చేయడానికి ఇది కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ బాడీ లోషన్ వచ్చేసి కెమిస్ట్రీ ఎట్ ప్లే అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. AHA బాడీ లోషన్ అండి, ఇది చాలా బాగుంటుంది. మన స్కిన్ గ్లోగా ఉండడానికి డైలీ యూస్కి చాలా బాగుంటుంది. కాలేజ్కి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం యూస్ చేస్తూ ఉంటాం కదా బాడీ లోషన్స్ అనేది. ఇందులో ఏంటంటే మనకి నియాసినమైడ్ ఉంటుంది, షియా బటర్ ఉంటుంది. నా గొంతు కొంచెం అడ్జస్ట్ అవ్వండి, నాకు ఫుల్గా ఫీవర్ అలాగే కోల్డ్ అనమాట, గొంతు రావట్లేదు. ఆఫర్స్ టైంలో ఖచ్చితంగా మీకు చెప్తేనే కదా మీరు బై చేస్తారు. సో అందుకు ఈ 2 days మట్లి చేస్తున్నాను అనమాట. చాలామంది అడుగుతారు గొంతు మారిపోయింది ఏంటి అక్క, గొంతు ఏంటి అలా ఉందని అంటున్నారు. సో ఫుల్గా ఫీవర్ ఉంది, కాఫ్ ఉంది, కోల్డ్ ఉందనమాట. సో అందుకు గొంతు అయితే ఇలా ఉంది, అది కూడా తెలుస్తుంది ఫేస్లో. సో ఇక్కడ నేను చూపిస్తుంది చెప్పాను కదండి, కెమిస్ట్రీ ఎట్ ప్లే అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇదేంటంటే మన స్కిన్ని ఎక్స్ఫోలియేటింగ్ చేస్తుంది, స్కిన్ని నరిషింగ్ చేస్తుంది, స్కిన్ అనేది రేడియంట్లా ఉంటుంది అనమాట. ఇది డెర్మటాలజీ టెస్టెడ్, ఇది ఆల్ స్కిన్ టైప్కి సెట్ అవుతుంది. దీని ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. నాకు చాలా చాలా ఇష్టమైన బాడీ లోషన్. సో ఇందులోనే మనకి రోలర్స్ కూడా చాలా బాగుంటాయి. రోలర్స్ కూడా నేను ట్రై చేశాను, చాలా బాగున్నాయి అన్నమాట. లాస్ట్ది ఎంకెఫీన్ ఉందన్నమాట. ఇది బాడీ లోషన్, సమ్మర్ పర్ఫ్యూమ్ బాడీ లోషన్ అనమాట. ఇది నాది
థాట్ బాటిల్ ఎంత సూపర్గా ఉంటుందంటే దీని స్మెల్కి అంటే ఫ్రేగ్రెన్స్కి మనం ఏదో ఒక లగ్జరీ పర్ఫ్యూమ్ యూస్ చేసినట్టు లేదంటే బాడీ స్ప్రే యూస్ చేసినట్టు అడుగుతారు, అంత బాగుంటుంది. ఇందులో కూడా మనకి నియాసినమైడ్ ఉంటుంది, కోకో బటర్ ఉంటుంది, కెఫెన్ ఉంటుంది, లగ్జరీగా ఉంటుంది అనమాట. ఆల్ స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది. ఇదైతే కంపల్సరీ ట్రై చేయమని చెప్తాను. ఇందులో మనకి ఇంకా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయన్నమాట, మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. నాకైతే ఇది ఫేవరెట్ అనమాట. సో ఇంకా నేను ఓపెన్ కూడా చేయలేదు, ఇది అయిపోయింది, రీసెంట్గా తీసుకున్నాను అనమాట. సో ఇలా దీనికి బాటిల్ కూడా నేను చూపిస్తాను. చాలా పెద్దగా ఉంటుంది, క్వాంటిటీ కూడా ఎక్కువ వేస్తారనమాట. సో ఇలా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది మీ స్కిన్ని హైడ్రేటింగ్గా, గ్లోగా, నరిషింగ్గా చేస్తుంది. డైలీ యూస్కి ఇది కూడా ట్రై చేయమని చెప్తాను. స్కిన్ అనేది ఎప్పుడు కూడా హెల్తీగా ఉండాలంటే కంపల్సరీ మనం బాడీ లోషన్స్ అనేది బాడీకి యూస్ చేయాలి. ఫేస్కి వచ్చేసి మనం సన్ స్క్రీన్ యూస్ చేయాలి. ఇవి యూస్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ అయితే డ్రై అవుతుంది, స్కిన్ అనేది హైడ్రేటింగ్గా ఉండదు, ట్యాన్ ఏర్పడు. మన స్కిన్ని ఎక్స్ఫోలియేటింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. MK4 వాళ్ళ స్క్రబ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ చేయడానికి బాడీ స్క్రబ్ అనమాట, సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి. తర్వాత ఫేస్కి వచ్చేసి సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ అప్లై చేయాలి. ఫేస్కి కూడా మనం మాయిశ్చరైజర్స్, టోనర్స్ యూస్ చేయాలి. నా డైలీ స్కిన్ కేర్ వీడియో అనేది నేను తర్వాత అప్లోడ్ చేస్తాను. ముందైతే నా స్కిన్ చాలా డార్క్గా ఉండేది, బట్ చిన్న చిన్న హోమ్ రెమెడీస్ అలాగే కొన్ని మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్స్ అనేది కంపల్సరీ ఎవరైనా వాడాలి. అప్పుడే మన స్కిన్ అనేది ఎప్పుడు హెల్తీగా, గ్లోగా, న్యాచురల్గా ఉంటుంది. మీరు రెమెడీస్ చెప్తారు కదా, ప్రొడక్ట్స్ ఎందుకు వాడుతున్నారు అని కొంతమంది అనొచ్చండి. రెమెడీసే నేను 100% యూస్ చేస్తాను. కాకపోతే స్కిన్ హైడ్రేట్గా, గ్లోగా ఉండడానికి మాత్రం బాడీ లోషన్స్, మాయిశ్చరైజర్స్ అలాగే సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ ఎవరైనా యూజ్ చేయాలి. ఇవి మన స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేయడంతో పాటుగా మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తాయి సన్ నుండి. అలాగే ఇక్కడ మనకి పొల్యూషన్ ఇదంతా కూడా ఉంటుంది కదా, వీటన్నిటి నుండి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తారనమాట. స్కిన్ అనేది ఎప్పుడు కూడా హెల్తీగా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి, గ్లోగా ఉండాలంటే కంపల్సరీ మనం మాయిశ్చరైజర్స్, బాడీ లోషన్స్, సన్ స్క్రీన్ అనేది అప్లై చేయాలి. లిప్స్కి వచ్చేసి లిప్ బామ్ అనేది కంపల్సరీ అప్లై చేయాలి. చాలామంది సీరమ్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఆ సీరమ్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పటి వరకు నేను చూపించిన ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. కింద మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ నుండి కూడా మీరు హ్యాపీగా బై చేసేయచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అని అనుకుంటున్నా. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్కి కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.